శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం పురంజయుడు ఒకటో రోజు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో తాను ఓడిపోతున్నానన్న భయంతోటి తన నగరంలోకి పారిపోయాడు. అప్పుడు అతని అతడి స్నేహితుడు అతనికి విష్ణు పూజ గురించి చెప్పడం జరిగింది కదా! ఈరోజు మనం 22 అధ్యాయంలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, అతని విజయం గురించి చెప్పుకోబోతున్నాం. అత్రి మహర్షి ఇలా చెప్పాట, అగస్త్య, ఈ విధంగా సుశీలుడు చేసిన బోధతోటి పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్పాలతోటి షోడశోపచారాలతోటి విష్ణువును పూజించి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి మేళతాళాలతోటి ఆయన్ని కీర్తించి పారవస్యంతో నర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేయించాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో వినీలుడైపోయాడు పురంజయుడు. మరుసటి రోజు ఉదయమే మిగిలిన సైన్యాసమితుడై మళ్ళీ యుద్ధరంగానికి చేరాడు. నగర సరిహద్దుల్లో దాటుతూనే సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టాంకారాన్ని చేశాడు. ఆ ఠంకారం చెవిన పడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగిన గుర్రాళ్లతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమాణంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడ గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఊడిగిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటం యొక్క పదాది బలాలు దైవకృప ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయన్నమాట. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిన పగవారందరూ ప్రాణభీతితోటి రణరంగాన్ని వదిలిపెట్టి తమ తమ రాజ్యాలకు పరుగులు తీసేశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని పొందిన వాడైన ఈ పురంజయుడు మళ్ళీ అయోధ్య ప్రవేశం చేశాడనమాట. విష్ణు అనుకూలుడైతే శత్రువు కూడా మిత్రుడవుతాడు. విష్ణు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణ చాలా ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైనది కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడాను చిటికల మీదనే చివుడిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడం కష్టతరమే. అందున కార్తీక వ్రతాచరణ శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతం శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు. కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచండాలనే గుర్తించాలి. ఇక వేదవేత్తయ్యై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వారి యందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరం నుండి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లే భావించు నువ్వు అంటూ చెప్పారన్నమాట. ఇంకా చెప్పారట, అగస్త్య, స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరిపూజాసక్తుడై ఉంటేనే ముక్తి. భక్తులుగా శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటూ ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తలు ఉన్నవారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వవ్రతోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులే అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వల్ల పితృదేవతలు కల్పాంతము తృప్తిని పొందుతారు సుమా అంటూ చెప్పారట. అయితే ఇక్కడ అగస్త్యుల వారు ఇంకో ప్రశ్న వేశారు అత్రి మహర్షిని. ఏంటది? హే అత్రి మునీంద్ర, విష్ణు కృప వల్ల విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడు? మోక్షం ఎలా ప్రాప్తించింది అతనికి అంటూ అడిగితే, అప్పుడు అత్రి మహర్షి ఇలా చెప్పారనమాట. ఏమని? భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు
అమరావతిలో ఇంద్రుడి వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలో దుష్ట భావాలను విసర్జించి సత్య శౌచ పాలనము, నిత్య ధర్మాచరణము, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులన్నీ చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణ వలన విగత కల్ముషుడై విశుద్ధుడై అరిషడ్ వర్గాల్ని జయించి పరమ వైష్ణవుడై తరించాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాల్లో ఏ క్షేత్రాల్లో తీర్థాలలో విష్ణువుని ఏ ఏ విధంగా పూజించడం వల్ల తన జన్మ తరిస్తుందా అనే తపనతోటే ఉండేవాడు ఆయన. అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ్య, కావేరీ నదీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేరుతో అక్కడ వెలిసి ఉన్న విష్ణుమూర్తిని కార్తీక మాసంలో నువ్వు అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రబోధించడంతో పాటు రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడవై ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ స్నానాదులు కానిచ్చి ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని స్మరిస్తూ విద్యుత్ ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాసం వ్రతం పూర్తి చేసుకొని అయోధ్యకు చేరుకో అని చెప్పిందిట. ఆ తర్వాత ఆయన ఇవన్నీ ఆవిడ చెప్పినట్టుగా ఆచరించిన తర్వాత ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదులను పొంది కొన్నాళ్లు స్వర్గభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవల్లో లీనమై తత్పుణ్యవసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు అంటూ మనకి 21, 22, 23 అధ్యాయాల్ని సమాప్తి చేశారు ఈ అత్రి మహర్షి వారు. ఇకపోతే తర్వాత చతుర్వింశ అధ్యాయంలో మనకి ఏం చెప్తున్నారు? అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటూ ఉంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణ చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసి అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించితే కలిగే పుణ్యం కలుగుతుంది అంటూ చెప్పారనమాట. విష్ణు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది అది. సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా కూడాను అది 1,000,000 రెట్లుగానే పరిణమిస్తుంది. అలాగే ఏ పాపం చేసినా కూడాను అది 1,000,000 రెట్లుగానే పరిణమిస్తుంది అంటూ చెప్పారట. అంటే ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేస్తే 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది. ఒక మెతుకు దొంగిలించిన అది పాపాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తర్వాత పారణ పనికిరాదు. పుణ్యాన్ని కోరే వారు ఎవరైనా సరే ఈ నియమాన్ని అతిక్రమించకుండా చూసుకోవాలి. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సును శేషశయ్యి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు సుమా. అందుకే నీకు అంబరీషోపాఖ్యానం చెప్తాను విను అంటూ చక్కగాను అంబరీషోపాఖ్యానాన్ని మొదలుపెట్టారు అత్రి మహర్షి. ద్వాదశీ వ్రతచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఉండేవారు. ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి ఆయన మర్నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటిపోకుండా పారణ చెయ్యాలని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చారు అక్కడికి. ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనకు ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానము అనుష్ఠానము చేసుకోవడానికి నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికైనా రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణ కాకుండా పారణ చేసి తీరాల్సిందే. అతిథి వచ్చే వరకు ఆగడం కూడాను గృహస్థ ధర్మం కదా, దాన్ని వదలలేడు. దీన్ని దాటకుండా వ్రతం చేసుకోవాలి. ఎలా? ద్వాదశి దాటకుండా పారణ చేయాలి. ఎలాగా? హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవేత్ యతోనుపోషితో భూయాత్ కుత్వా సమ్యగుపోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవయుజ్యం మనీషిణ. ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తి విసర్జించిన వాడవుతాడు.
ఏకాదశి ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే కూడాను అంత పాపం కలుగుతుంది. అంతేకాకుండా ఒక్క ద్వాదశి పారణాతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగాను అతఃపూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణ వలన విష్ణువుతో విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్ల ప్రాణం పోతున్నా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం అన్నమాట. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగుతుంది గాక. ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతీరుస్తాడు అని మనసులో నిశ్చయించుకున్నవాడే ఈ ధర్మవర్తుడైన అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టి ఉంచిన వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాట. అంటే ఆయనతో పాటు ఉన్న పండితులు ఉంటారు కదా, ఆయనకి వాళ్ళని అడిగారట, ఏం చేయాలి నేను ఇప్పుడు అని. అప్పుడు అంబరీషుని సమస్య విన్న వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద స్మృతి శాస్త్ర పురాణాలన్నింటినీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల యందును జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉన్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయు చేత ప్రజ్వలింపజేయడం వల్లనే జీవులకు ఆకలి కలుగుతుంది. దీన్నే తాపమనే క్షుత్పీపాస బాధగా కూడాను చెప్తూ ఉంటాం. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణము. జీవులచే స్వీకరించబడే భక్ష భోజ్య చోష్య లేహ రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే పూజిస్తున్నాడు. జీవులందరిలో ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుక తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని విసర్జించడం అధమాధమని వేరే చెప్పక్కర్లేదు కదా. పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణి కంటే ముందుగా తానే భోంచేయడం బ్రాహ్మణ అవమానం కూడా అవుతుంది. భూవర, దీనివల్ల ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వవేద స్వరూపుడు అని చెప్పబడింది మన శాస్త్రంలో. బ్రాహ్మణ అవమానం సర్వదేవతలకు అవమానం చేసినట్లుగానే అవుతుంది. జాతి మాత్రం చేత బ్రాహ్మణుడు దేవతుల్యుడు అయ్యి ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన తపోమహిమ వలన శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడుతున్న ఈ దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందు పారణ చేయడం ధర్మం అని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఈ ఋషి శపిస్తాడనే భయం పక్కకు పెట్టి చూసినా వయం నా నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ తథాపి ప్రథమం విప్రాద్భోజనం న ప్రకీర్తితం. బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం అయితే కాదు. ధరణీపాల, ద్వాదశి పారణ పరిత్యాగం వల్ల తత్పూర్వదినమైన ఏకాదశ ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఈ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తమే లేదు. బ్రాహ్మణ అతిథిని అతిక్రమించడం వల్ల కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగులేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి అంటూ వాళ్ళు చెప్పారట. దాంతోటి మనకి 24వ అధ్యాయం పూర్తయింది. మరి ఈయన సమస్యకి పరిష్కారం ఏమిటి? అప్పుడు ఇంకా విప్రులు ఇలా చెప్తున్నారు, ఏమని? అంబరీష, పురాకర్మానుసారి అయి నీకిప్పుడు 2 పక్కల నుంచి కంఠపాశ రుజువుల్లాగా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చేంత వరకు ఆగాలో లేదా ద్వాదశి గడి దాటిపోకుండా పారణ చెయ్యాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాత్ సమలోక్య కురుత్వం తవ నిశ్చయం. మేము అసక్తులం అయిపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చైవ అనే సూత్రం ప్రకారం భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దాన్ని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాట వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా నేను భావిస్తున్నాను అని అలా అనుకుని ఓ గుక్కడి నీళ్లు తాగేట వ్రతాన్ని విడిచిపెట్టడం కోసం. దాంతో అప్పుడే అక్కడికి ప్రవేశించిన దుర్వాస మహర్షి చాలా కోపగించుకున్నవాడై ఆయనకి శాపం ఇచ్చాడు. ఆ శాపాన్ని అంబరీషుడు శిరసా వహించాట. కానీ అంతటితో ఊరుకోకుండా అతను ఒక రాక్షసిని సృష్టించి
ఈయన మీదకి వదిలేశారు. దాంతోటి అంబరీషుడు 2 చేతులు జోడించి విష్ణువుని ప్రార్థించాడు. అంతే. అక్కడ అప్పుడేం జరిగింది అంటే, ఈ విషయం మనం రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.